హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డ ముద్దకూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా నూనె వేసుకొని, నూనె వేడగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం ఉల్లిపాయని అందులో వేసుకొని రోస్ట్ అయ్యాక పచ్చివాసన పోయేలా వేసుకొచ్చుకోవాలండి. దీంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉడికించుకుని బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. నేను మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోమని సెర్చ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. అలాగే కొంచెం గరం మసాలా లేదా ధనియా పౌడర్ ఇష్టం ఉన్న వాళ్ళు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగి మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ పెరుకుంటే కూర అయిపోవచ్చినట్టే అండి. మరొక 5 నిమిషాల తర్వాత కలుపుకుంటే బంగాళాదుంప ముద్దకూర రెడీ అండి. రెడీ. టేస్ట్ చూసి లైక్ చేయండి.